ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఇస్ పర్ఫెక్టెడ్ ఇన్ వీక్నెస్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మీరెప్పుడైనా మీ బలహీనతలను చూసి, మీ తప్పులను చూసి, నేను దేవుని బిడ్డగా ఉండటానికి అర్హుణ్ణి కాను అనే ఆలోచనతో కృంగిపోయారా? నా వల్ల ఏమీ కాదు, నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేసిన పరిస్థితులున్నాయా? అయితే వినండి, మీరెక్కడైతే ఆగిపోయారో అక్కడే దేవుని కృప మొదలవుతుందని గ్రహించాలి. కృప అంటే మీరు సంపాదించుకునేది కాదు, అది దేవుడు మీకు ఇచ్చే ఒక అద్భుతమైన కానుక. ఆ కృప మీ అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేస్తుందో, మీ బలహీనతను ఎలా బలంగా మారుస్తుందో ఈ ఉదయకాలం నేర్చుకుందాం. వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే కృపతో నిండిన ఒక నూతన జీవితాన్ని ఈరోజు మీరు ప్రారంభించబోతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకం ఏమంటదంటే నీవు కష్టపడితేనే నీకు ఫలితం దక్కుతుంది అని. కానీ దేవుని రాజ్యం ఏమంటుందో తెలుసా? నువ్వేమి చేయలేకపోయినా నేను నీ మీద చూపే ప్రేమ వల్ల నువ్వు సమస్తం పొందగలవు. లోకం అర్హతను చూస్తుంది, కానీ దేవుడు తన కృపను చూపిస్తాడు. కృప అంటే అర్హత లేని వారికి దొరికే దైవికమైన సహాయం అని జ్ఞాపకం చేసుకో. మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం ఇవ్వటమే ఆ కృపకు నిదర్శనం. నూతన దినాన్ని ఆరంభిస్తూ కృపలో ఉన్న 3 అద్భుతమైన కోణాలు లోతైన విశ్లేషణ ద్వారా మనం చూడటానికి ఇష్టపడదామా? మొదటిది, ఇది రక్షించే కృప. మన స్వంత పనుల వల్ల మనం పరలోకానికి వెళ్ళలేం. కేవలం విశ్వాసము ద్వారా దేవుని కృప వల్లే మనం రక్షించబడ్డామని లేఖనం మాట్లాడుతుంది. మనల్ని పాపపు శిక్ష నుండి విడుదల చేయగలిగింది ఇది కృప మాత్రమే. నీ తలంపులు, నీ ప్రణాళికలు, నువ్వు అనుకునే మంచి పనులు ఇవేవి నీకు సహాయపడలేవు. కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని రక్షించగలదు. రెండవది, బలపరిచే కృప. పౌలు తన శరీరంలో ఒక ముళ్ళను గురించి 3 సార్లు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ముళ్ళను తీసేయలేదు, కానీ నా కృప నీకు చాలును అని సెలవిచ్చారు. అంటే నీ చుట్టూ సమస్య ఉండొచ్చు, గంభీరమైనటువంటి సమస్యలో నువ్వు నిలబడి ఉండొచ్చు, అయినా దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నీకు ఇచ్చేదే దేవుని కృప. నీ బలహీనతలో బలముగా నీవు కృంగిపోకుండా, సమస్యను చూసి నువ్వు తొట్టిల్లకుండా నేను బలపరిచి నిలవబెట్టేది దేవుని కృప. మూడవదిగా, అది నడిపించేటటువంటి కృప. గాలి వానలో కూడా నౌక ఎలా క్షేమంగా చేరుతుందో, మన జీవితంలో అనేక తుఫానుల మధ్య మనం పడిపోకుండా కాపాడేది కూడా ఈ కృపే. అనేక సార్లు కృంగిపోయే పరిస్థితి వస్తుంది. ఏమీ చెయ్యలేని నిరాశ, నిస్సత్తువ నిన్ను ఆవరించి దెబ్బ మీద దెబ్బను తింటున్నప్పుడు నిరాశ, నిస్పృహ నువ్వు ఆవరించి కబళించి వేస్తున్న నేపథ్యంలో కూడా నేను స్థిరముగా నడిపించేదే ఈ కృప. ఇది మనల్ని రేపటి గురించి భయపడకుండా చేస్తుంది. ఏ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని కృప వలన మీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని గుర్తు చేసుకోండి. దాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడే కామెంట్ సెక్షన్లో గ్రేస్ ఎలోన్ అని టైప్ చేయండి. మీరు చేసిన ఏ పని వల్ల కాకుండా కేవలం దేవుని దయ వల్ల మీరు ఆశీర్వదింపబడ్డారని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఆ నిజాన్ని ఇప్పుడే చాటి చెప్పండి. ఈ నూతన దినములో 1 నిమిషం
మీ జీవన ప్రయాణంలో వెనక్కి తిరిగి ఒకసారి చూడండి. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే అది మీ తెలివితేట వల్ల అని అనుకుంటున్నారేమో. మీకంటే తెలివైన వారు, మీకంటే ధనవంతులు ఎందరో నేలమట్టమైపోయారు. కానీ మీరింకా నిలబడి ఉన్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? అది కేవలం దేవుని కృప. మనలో చాలామంది స్వనీతితో ఉంటారు. నేను అది చేశాను, ఇది చేశాను, కాబట్టే నన్ను దేవుడు దీవించాడు అని చెప్పుకునే వారముగా ఉంటాం. ఆ అహంకారమే దేవుని కృప మనకు అందకుండా చేస్తుందని ఉదయకాలం మనం గ్రహించాలి. నీవు నీ పాత స్వభావం, నేను అనే స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రభా, నా దగ్గర ఏమీ లేదు, అంతా నీ కృపే అని ఎప్పుడు ఒప్పుకుంటావో అప్పుడే పరలోకపు కిటికీలు నీ కొరకు తెరవబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలహీనతను చూసి సిగ్గుపడ్డం ఆపేయి. నీ బలహీనతలోనే దేవుని కృప పరిపూర్ణమవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లోపాలు దేవునికి అప్పగించు, ఆయన వాటిని తన కృపతో అలంకరిస్తాడు. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు అపరాధ భావంతో బ్రతుకుచున్నావేమో. నేను చేసిన తప్పులకు దేవుడు నన్ను క్షమించుడని దూరంగా ఉంటున్నావేమో. ఇదిగో కృపామయుడైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కృప అంటే నీ తప్పుల కంటే దేవుని ప్రేమ పెద్దది అనే అర్థం. ఇప్పుడే ఆయన కృపను స్వీకరించు. నీ గతాన్ని ఆయన కడిగివేసి భవిష్యత్తును తన కృపతో నింపుతాడు. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. కృపానిధివైన పరలోకపు తండ్రివిగా మాకున్నందుకు మీకు వందనాలు. అయా, మా అర్హతను బట్టి కాక నీ ప్రేమను బట్టి మమ్మలను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీ కృపతో నింపండి. బలహీనంగా ఉన్నవారు నీ కృప ద్వారా బలపరచబడుదురుగాక. అప్పుల బాధల్లో, అనారోగ్యంలో ఉన్న వారికి నీ కృప తోడయండి, వారిని విడిపించునుగాక. మేము ఏ స్థితిలో ఉన్నా నీ కృప మాకు చాలుననే నిశ్చయత మాకు ప్రసాదించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.